అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇక్కడ కూడా. పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేటల్లో సిట్టింగ్లకు నో ఛాన్స్ అంటున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యంగా కీలక పొజిషన్స్లో కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు వైసీపీ అధినేత జగన్. అయితే ఎమ్మెల్యేలతో ఆయన ఇప్పుడు సమావేశమయ్యారు. పిఠాపురం నుంచి వంగ గీత, ప్రతిపాడు నుంచి పర్వత జానకీదేవి, అలాగే జగ్గంపేట నుంచి తోట నరసింహులు, మండపేట, రామచంద్రపురంలోనూ మార్పులు చోటు చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మండపేట అలాగే రామచంద్రపురానికి సంబంధించి కూడా మార్పులు చోటు చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మండపేట నుంచి తోట త్రిమూర్తులు, రామచంద్రపురం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీకి దిగబోతున్నారా? అలాగే రాజమండ్రి రూరల్ నుంచి వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి అర్బన్ నుంచి మార్గాని భరత్, ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ప్రకాశం, గుంటూరుకి సంబంధించి చూసాం. ఇన్ఫాక్ట్ కొన్ని ప్రాంతాల్లో నియోజకవర్గాలు కూడా చేంజెస్ చేసిన పరిస్థితి, ఇన్ఛార్జ్ను నియమించిన పరిస్థితి. సో ఇప్పుడు ప్రకాశం అయింది, గుంటూరు అయింది, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి సమీక్ష జరుగుతుంది అనుకోవచ్చా? ఎస్ సచిన్, మొత్తం మీద అయితే అంటే ఎన్నికల వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే చాలా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దీంట్లో మంత్రులనా లేకపోతే ఎమ్మెల్యేలనా అనే వ్యవహారాన్ని చూడకుండా తనకు అనుకున్న అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పుడు తాజాగా నెలకొన్న నేపథ్యంలో అన్ని సర్వేసును సేకరించి ఖచ్చితంగా అన్ని మార్పులు చేయబోతున్నారు. ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా 11 మంది ప్రకాశం జిల్లాలో కావచ్చు, గుంటూరు జిల్లాలో మంత్రులతో సహా మార్చి కొత్త వారిని నియమించే ప్రయత్నం చేశారు. మంత్రులను వేరే స్థానానికి పంపించే ప్రయత్నం చేశారు. ఇటువంటి ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా దృష్టి సారించారు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేలతో స్వయంగా మాట్లాడడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలని సైతం అక్కడికి పిలిపించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయానికి పిఠాపురం నుంచి ఎమ్మెల్యే, అలాగే పత్తిపాడు, జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు గుంటూరు వెస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కూడా అందరూ ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. చాలా క్లియర్గా ఆయన ప్రతి అడుగు కూడా చాలా క్లియర్గా అడుగులు వేస్తున్నారు, చాలా స్పష్టంగా అడుగులు వేస్తున్నారు. కారణం అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత రావచ్చు, లేదు కొంత ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన మార్పులైతే శ్రీకారం చుట్టారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం చాలా వరకు మార్పులు జరగబోతున్నాయి. ఇప్పుడు పిఠాపురం నుంచి చూసుకుంటే అక్కడ పెడం దొరబాబుని కాదని చెప్పి వంగా గీతాకి ఇవ్వబోతున్నారు. అంటే ఇక్కడ పత్తిపాడులో చూసుకుంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేని కాదని తన సోదరుడు భార్య జానకీదేవిని, శంకర్రావు అనే అతను అక్కడ ఎంపీపీగా పనిచేస్తున్నారు. వాళ్ళ మిసెస్ పర్వత జానకీదేవిని సిటీ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. జగ్గంపేట నుంచి తోట నరసింహులు, మండపేట నుంచి అయితే తోట త్రిమూర్తులు, రామచంద్రాపురం నుంచి ప్రస్తుతం ఐఎన్పిఆర్ మంత్రిగా ఉన్న వేణుగోపాల్ని మార్చి పిల్లి సుభాష్ చంద్రబోస్కి అక్కడ స్థానం ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. అలాగే రామచంద్రాపురం నుంచి అయితే ఐఎన్పిఆర్ మంత్రిని మార్చి అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్కి ఇవ్వబోతుంటే రాజమండ్రి రూరల్ కావచ్చు, రాజమండ్రి అర్బన్ కావచ్చు, రాజమండ్రి అర్బన్ నుంచి ఇప్పటికి అది తెలుగుదేశం వీళ్ళ ఈ 2 స్థానాలు తెలుగుదేశం హ్యాండర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎంపీగా ఉన్న మార్గాని భరత్ని రాజమండ్రి టౌన్ నుంచి తీసుకుని వచ్చే పరిస్థితి ఉంది. రాజమండ్రి రూరల్ నుంచి వేణుగోపాల్ అంటే మంత్రి వేణుగోపాల్ని రామచంద్రపురం నుంచి ఇక్కడికి మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడాలి. అంటే ఇప్పటికి ఇవన్నీ కూడా మంత్రులు అంటే ఎమ్మెల్యేలతో మంత్రులతో స్వయంగా ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ దిశగా చర్చలు అయితే ప్రతి ఒక్కరితో ఇండివిజువల్గా మాట్లాడే ప్రయత్నం అయితే ఇప్పుడు సీఎం ఆఫీస్లో జరుగుతోంది. సచిన్, రైట్. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవాలనుకుంటే ఎందుకంటే ఇటు పిఠాపురం గురించి ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఎందుకంటే అక్కడ వంగ గీతకు సంబంధించి అంటే పెండం దొరబాబు వర్గం ఆల్రెడీ అక్కడ మనం పరిస్థితి చూసాం. కాస్త పెండం దొరబాబుకి ఇవ్వకపోతే కనుక వైసీపీ నుంచి అందరూ విడిపోతాం, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే వెళ్ళిపోతామని అంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ క్యాడర్ చెప్తున్న పరిస్థితి. సో ఎందుకు వంగ గీతనే పట్టుబట్టి అక్కడ పెట్టాలనుకుంటోంది? అంటే అక్కడి నుంచి బరిలోకి అక్కడి నుంచి బరిలోకి దించాలనుకుంటోంది. ఇప్పుడు ఎంపీగా ఉన్న వంగ గీతని అక్కడ దించడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే దొరబాబు అక్కడ స్థానికంగా ఉన్నప్పటికీ క్యాస్ట్ ఈక్వేషన్స్, ఎందుకంటే అది జనసేనకు వెళ్లే సీట్ ఉంది. సో కాపు సామాజిక వర్గం అంటే బలమైన సామాజిక వర్గంగా పనిచేస్తుంది. సో ఈ నేపథ్యంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న ఆ ప్రాంతంలో
వంగ గీత అయితే గతంలో ఎక్స్పీరియన్స్ ఉంది, అదే సామాజిక వర్గం మనిషి, అందరితో పరిచయాలు ఉన్నాయి కాబట్టి దొరబాబుని కాకుండా ఈ అమ్మాయిని పెడితే కొంత స్ట్రాంగ్ అవుతుంది అక్కడ. సో ఎంపీగా వంగ గీత అయితే సక్సెస్ఫుల్గా అక్కడ విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయనే ఆలోచన. సో ఇలాంటి ఆలోచన ఒకవైపు అక్కడ పిఠాపురంలో వైసీపీ దొరబాబు క్యాండిడేట్లు కార్యకర్తలు వాళ్ళందరూ కూడా మేము పార్టీ వీడతామని చెప్తున్నప్పటికీ కూడా కానీ అక్కడ కొంత అంచనాలు ఉన్నాయి, వాళ్ళతో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి. సో ఇంకా సమయం ఉంది, ఈ లోపల దొరబాబుతో మాట్లాడుతున్నారు. దొరబాబుని కొంత కూల్ చేసిన తర్వాత దొరబాబుకి ఆ బాధ్యతలు అప్పచెప్తారు అక్కడ. ఖచ్చితంగా వంగ గీతని గెలిపించుకురావాల్సినంత బాధ్యత దొరబాబుకు అప్పచెప్పబోతున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో కొంత అధినేత మాటలకి వీళ్ళు వినాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని మార్పులు చేర్పులు తప్పవు. మిమ్మల్ని ఎవరిని కూడా నేను దూరం చేసుకోనని ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. సాక్షాత్తుగా మంత్రులనే మారిచేస్తున్నారు ఆయన. సో ఇంకా ఎమ్మెల్యేల పరిస్థితి పక్కన పెడితే మంత్రులనే మారుస్తున్న నేపథ్యంలో మంత్రులు కూడా క్లియర్గా చెప్తున్నారు, మీరు నేను చెప్పిన దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీరు గెలుస్తారు, ఖచ్చితంగా ఈక్వేషన్స్ వర్కౌట్ అవుతాయి, నా మాట వినండి అని చెప్పి వాళ్ళందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం క్యాడర్ని కూడా కొంత మొబిలైజ్ చేసి వాళ్ళందరినీ కూడా మీరు అధైర్యపడద్దు నేనున్నాననే ఒక సలహా ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రాబోతున్నాను, ఎందుకంటే మీరు మంత్రుల గురించి ప్రస్తావించారు కాబట్టి ఇక్కడ రామచంద్రపురం నుంచి ప్రెసిడెంట్ మంత్రిగా ఉన్నారు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ని బరిలోకి దించబోతున్నారు అంటే కనుక ఏంటి, ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తోంది అనే మాట వినిపిస్తున్న తరుణంలో ఒకవేళ ఇప్పుడు అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ని కనుక రంగంలోకి దించితే వేణుగోపాలకృష్ణ వర్గం ఊరుకునే అవకాశం ఉందా? ఆ ఇష్యూని సాల్వ్ చేసే ప్రయత్నం కనిపిస్తోంది. అంటే ఎస్, రామచంద్రపురంలో ఎన్పిఆర్ మినిస్టర్గా ఉన్న వేణుగోపాల్ ఇప్పటికే అక్కడ గుడ్ మార్నింగ్ రామచంద్రపురం కార్యక్రమాలు తర్వాత చాలా కార్యక్రమాలు అక్కడ చేరిపెట్టారు. పబ్లిక్లో టచ్లో ఉండడానికి సాధ్యమైనంత వరకు అక్కడ అన్ని కార్యక్రమాలు చేపట్టారు. చివరికి అక్కడ కోడి పందాలు కూడా ఆడనివ్వకుండా ఒక కట్టడి చేశారు. అక్కడ కొన్ని శక్తులని కొంత దౌర్జన్యాలని అక్కడ ఆయన కట్టడి చేయగలిగారు. సో అయినప్పటికీ కూడా అతన్ని మార్చడంలో కొంత ఈక్వేషన్ ఉంది. ఆ ఈక్వేషన్ లో అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్కి అతనికి కొంత ఇబ్బందిగా ఉంది, అక్కడ ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళిద్దరికి ఉన్నప్పటికీ కూడా. కానీ జనసేన అవతల పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా వస్తున్నప్పుడు కొంత బలం వాళ్ళతో ఆ బలాన్ని తట్టుకునే శక్తి ఇక్కడ ఉండాలి. అందుకోసమనే సుభాష్ చంద్రబోస్ని అక్కడ ఉంచిన. సో రామచంద్రపురం నుంచి అంటే రామచంద్రపురంలో ఉన్న వేణుగోపాల్ని తీసుకొని వచ్చి రాజమండ్రి రూరల్కి మార్చిన. సో అక్కడ ఆ క్యాస్ట్ ఈక్వేషన్లో కొంత మార్పులు జరిగే పరిస్థితులు ఉంటాయి అనేది నిజంగా ఇది రామచంద్రపురం నుంచి వేణుగోపాల్ని మారుస్తానని ఎవరు ఊహించలా. కానీ ఇటువంటి ఇప్పుడు మనం చూసాం గుంటూరు జిల్లాలో నుంచి చిలకలూరుపేట నుంచి విడుదల రజని మంత్రిని తీసుకొని వచ్చి గుంటూరు ఈస్ట్కి తీసుకొని వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా చాలా క్యాస్ట్ ఈక్వేషన్లు. అలాగే సురేష్ బాబు మంత్రిగా ఉన్నారు, ఆయన తీసుకొని వచ్చి కొండేపేకి తీసుకుని వచ్చారు, మేరుగు నాగార్జున్ని మార్చారు. సో దాదాపుగా ఇప్పటికే 5-6 మంత్రులకి స్థానం చేయడం జరిగింది ఈ రెండు ఈక్వేషన్స్లోనే. అంటే రాబోయే రోజుల్లో కూడా దాదాపుగా 7-8 మంది మారబోతున్నారని మనకు తెలుస్తుంది. మనం చెప్పినట్టు చాలా రోజుల క్రితమే ఇది ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చెప్తూ వచ్చింది. దాదాపుగా ఒక వారం ముందు నుంచే ఇవన్నీ మారుతున్నాయి, ఖచ్చితంగా మంత్రులకి స్థానచలనం జరగబోతుంది, ఎంపీలను తీసుకుని వచ్చి దాదాపుగా ఇక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఎంపీగా వెళ్లే పరిస్థితులు కూడా ఉంటాయని. సో ఈ యాంగిల్లోనే ఈక్వేషన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి సచిన్. అంటే ఈ ఈక్వేషన్స్ మార్చడంలో సామాజిక వర్గం అలాగే బీసీ సామాజిక వర్గం ఇవన్నీ కూడా అంచనాలు వేస్తున్నారు. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, కొంతమంది మార్చాలనుకున్నప్పుడు ఒక దశలో ఒక దగ్గర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యే మరో స్థానంలో పోయి ఆ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకతని ఎలా ఓవర్కమ్ అవుతాడు అనే ఒక చర్చ అయితే పార్టీలో కూడా జరుగుతోంది. సో అటువంటి అంశాలని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. చూడాలి, ఇంకా చాలా మారుతాయి. దాదాపుగా ఇప్పుడు మొన్న 11 అయినాయి, ఈ రోజు 4-5 అయ్యే పరిస్థితులు ఉన్నాయి అంటే అఫీషియల్ గా. తర్వాత దాదాపుగా 40 స్థానాల వరకు కొన్ని